క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రియులు సహోదరులు సత్తెనపల్లి యోహాను గారు, పాములపాడు బేతనీయ సంఘ సభ్యుడు, ఈ సమయమందు తన సాక్ష్యమును పంచుకుంటాడు. శ్రద్ధగా విందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుపేట మీ అందరికీ వందనాలు. చేరువ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నేను పుట్టినది తాటిపాడు గ్రామంలో, పుట్టి పెరిగినది తాటిపాడు గ్రామంలో జన్మించాం. మేము 5 మంది సంతానం. మా తల్లిదండ్రులకు మా తండ్రి పేరు యాకోబు, మా తల్లి పేరు సువార్తమ్మ. 3 మగ పిల్లలము, 2 ఆడపిల్లలు, మొత్తం 5 మంది సంతానం. అయితే 5 మందిలో మా పెద్దకు వివాహం అయింది. మేము 4 ఉండం. నేను చిన్న పిల్లగానప్పుడే సరిగా నాకు మతికి కూడా లేదు. దాదాపు 4 ఏళ్ళు ఆ సంధి ఉన్నప్పుడు మా తండ్రి మా తల్లి చనిపోయినారు. 2 6 నెలలు తేడా. ముందు మా నాయన చనిపోయినాడు, తర్వాత మా అమ్మ చనిపోయింది. మా తండ్రి చనిపోయినప్పుడు అప్పుడు పైస బిల్లలు 2 పైసలు, అర్ధాన 10 పైసలు బిల్లలు అవి సమాధికి తీసుకొని పోయేటప్పుడు మా తండ్రిని చల్లుకుంటూ ఎత్తుకొని పోతున్నారు. ఆ పైసలు మేము ఏరుకొని అంగట్లో కొనుక్క తిన్నాం. నేను మా నడిపిన మా నాన్న చనిపోయినాడే అనే ఆలోచన కూడా లేదు. అయితే మేము అంత చిన్న పిల్లలము, మా పరిస్థితి అలాగుండేది. అయితే కొన్ని దినాలు మేము పెరుగుతూ మా అన్ననే కొన్ని దినాలు మమ్మల్ని పోషించినాడు, మా పెద్దన్న. ఆ తర్వాత పనికి పోవచ్చు, కలుపుదియ, గెనేలయ, అన్ని పనులకు రైతు పని నేర్చుకొని చిన్నగా ప్రారంభం చేశాం. ఆ దిశలో ఉన్నప్పుడు దేవుడు మా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి పెద్దగైనాక ఆ గ్రామం ఇరిచి మేము సంకిరణపల్లికి వెళ్ళాము. అక్కడ మా అక్క ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఏరే వాళ్ళ ఇంట్లో, హిందువుల ఇంట్లో గాసం కుదిరినాడు. మాకు సరిగా అన్నము లేనిది, అన్నము లేకపోయినది, చాలా ఇబ్బందులు పడినాం. ఒకప్పుడు అన్నం లేక, సరైన గుడ్డలు లేక, తల్లిదండ్రిని పోగొట్టుకొని చాలా ఇబ్బందులు ఉంటిమి. అయితే దేవుని మేము ఎరగకుంటిమి. అసలు యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారం. ఆ స్థితిలో మేము ఉన్నప్పుడు హిందువుల ఇంట్లో గాసం ఉంటూ, గాసం కొట్టుకుంటూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ ఉండేవారం. అయితే హిందువులు, నేను గాసము, నేను కురువళ్ళు, వాళ్ళు శివరాత్రికి బండి కట్టుకొని ఆ దేవస్థానానికి వెళ్ళి స్నానాలు చేసి టెంకాయలు కొట్టి పూజలు చేసేవారు. వాళ్ళంపటి నేను కూడా పూజ చేసేవారు. కినాల్లో మునిగేది, టెంకాయ కొట్టేది వాళ్ళంపటి. వాళ్ళు ఏం చేస్తే నేను అది చేసేవాడిని. 14 సంవత్సరాలు నేను గాసం కొట్టిన. అయితే యేసు ప్రభు ఎవరనేది నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకునే తర్వాత నా భార్యల మేనమావ గారు సెల్మెల గ్రామంలో దేవుని నమ్ముకొని, యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సందులో కొనసాగుతున్నారు సంఘ సహవాసంలో. నేను పెళ్లి చేసుకున్నాక సెల్మెల గ్రామంలో నా భార్య ఊరికి నేను వెళ్ళినప్పుడల్లా నా భార్య మేనమావ గారు నన్ను ప్రార్థనకు పోదానరన్నా, నీకు ప్రార్థన అంటే తెలియదు కదా, మా ఎంపటిరా దేవుని మాటలు ఎందుకు అని నన్ను చాలాసార్లు పిలిచేవారు. అయితే నేను సంపూర్ణంగా దేవుని మాటలు వినాలని పోయేవాడిని కాదు. కానీ వాళ్ళ మాట తీసేయలేక, బంధువులు కదా, సొంతములు కదా అని వాళ్ళంపటికి వెళ్ళేవాడిని. వెళ్ళి పాటలు వింటున్నాను, వాక్యం వింటున్నాను, సేవకులు చెప్తప్పుడు కూడా వింటున్నాను.
అయితే నేను దేవుణ్ణి అంగీకరించలేదు, ఇంకా నమ్మలేదు. ఓసారి ఒక సంవత్సరం పోలూరులో మీటింగ్ ఉందని సెలిమిల్ల మా అన్నుల సామ్యులు యెహోవాను వారు పిలిచారు. నువ్వు మరియమ్మ పోలూరు మీటింగ్కు రావాలి, అట్లనే దానిలు రత్నమ్మ వారు కూడా వస్తారు, వాళ్ళకి చెప్పినము మీరు రావాలని మమ్మలను పిలిచారు. సర్లే అని చెప్పాను. నా భార్య పెద్దమ్మ పెదనాయన సంతానం దానిలు ఆయన భార్య మన నలుగురం మామూలు పిలిచినారు, మన నలుగురం పోదాము మీటింగ్కు, నువ్వు మళ్ళా తప్పియే కాకు అన్నాడు. బావా నేను ఇప్పుడే మీటింగ్కు రాను, వస్తే నేను దేవుని నమ్మకాలి కదా, నాకు ఇంకేమీ తెలియదు అని చెప్పాను. నువ్వు నమ్మకుంటే అప్పుడు నువ్వు తోడు రావాలి, మేమిద్దరం మీరిద్దరం పోదాం అని నన్ను గట్టిగా చెప్పినాడు నాకు. సర్లేనంగా ఆయన మాట మీరలేక మేమందరం పోలూరు మీటింగ్కు ప్రయాణం వెళ్ళాము. పోలూరు మీటింగులో 3 దినాలు దేవుని మాటలు దేవుని సేవకులు చెబుతున్నారు, వింటున్నాము. శనివారం రాత్రి సువార్త పాటిస్తున్నాడు జానన్న, నందికొట్కూరు జానన్న సేవకుడు దైవజనుడు దేవుని వాక్యం చెప్తప్పుడు శనివారం రాత్రి దేవుని మాటలు వింటున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు వినేటప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు చనిపోతే దేవుని రాజ్యం ఉందే, నువ్వు నరకానికి వెళుతావు, యేసు ప్రభుని నమ్ముకుంటే మోక్ష రాజ్యం ఉంది, నువ్వు ఈ లోకములు ఉండగానే నీలో ప్రాణం ఉండగానే నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, నరకం తప్పిపోతుంది, అగ్నిగుణం తప్పిపోతుంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకము తప్పదు, దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉందని ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఆయన ఆ మాటలు చెబుతుండగా నాకంత భయం పుట్టింది, చెమట పోసింది. భయం పుట్టి ఇది చివరి గడిగా, నువ్వు చెయ్యి ఎత్తు, మీరు ఎవరైతే యేసుప్రభుని నమ్ముకాలని ఆశ కలిగిందో మీ చేతులు ఎత్తి మాకు చూపించండి అని దైవజనుడు చెప్పేటప్పుడు మా బావోళ్ళ కన్నా నా భార్య కన్నా నేనే ముందు చెయ్యెత్తాను. నాలో భయం పుట్టి నన్ను ఎవరు ప్రోత్సాహం చేయలేదు, అయితే నాకు భయం పుట్టి నేను చెయ్యెత్తాను. నా భార్యకు చేయి చూపాను, నువ్వు చేతి ఇంకేం ఆలస్యమని అన్నాను. మా వాళ్ళకు నేనే చెప్పాను, చేతు బావ ఇంకేం ఆలస్యం, చనిపోతే నరకానికి వెళ్తామని చిన్నగా చెప్తున్నాను. మేము నలుగురము చేయి ఎత్తాము. పోలూరు మీటింగులో ఆ రాత్రే దేవుని యందు విశ్వాసం ఉంచినాము, రక్షణ పొందినాము. తెల్లవారినాక మరుసటి రోజు ఆదివారం ఉదయం 8 గంటలప్పుడు అక్కడనే తొట్టిలో నీళ్లు పోసి బాప్తిసం ఇస్తున్నారు. బాప్తిసం కూడా ఇచ్చారు మాకు. జానన్ననే, నందికొడుకు జాననే పెద్దయ్య బాప్తిసం ఇచ్చాడు. అప్పటి నుండి దేవుడు మా కుటుంబాన్ని కాపాడుతూ మా కుటుంబాన్ని ప్రేమించి మాలను పోషిస్తూ ఆయన సదులను నడుపుతున్నాడు. మేము సంకీర్ణపల్లిలో కాపురం ఉన్నాము. పైడాల గ్రామానికి ఆరాధనకు రావాలి. నేను గాసం ఉన్నాను. ఆయన ఆదివారం రోజు కుంటు పెట్టి ప్రతి ఆదివారం గాసం కుంటు పెట్టి పైడాల గ్రామానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించిపోయేవారం. ప్రతి ఆదివారం వాళ్ళు గాసం ఉంచుకునే వాళ్ళు ఏమన్నా సరే, వాళ్ళు ఏం బాధపడినా సరే ఆదివారం మటుకు నేను రానని చెప్పేది. చివరికి గాసం కూడా ఆ సంవత్సరం ఉండి 2వ సంవత్సరం సాలిచ్చాను. గాసం ఉంటే ఆరాధనకు వెళ్ళడానికి, ప్రార్థనకు పోవడానికి ఆటంకం ఉంది, పని చేసుకొని బతకడం అని గాసం చాలించాము. అట మా జీవితంలో పని చేస్తూ రైతులకు పనికి చేస్తూ మా కాలం గడిపేవారం. దినదినము మేము దేవుని సన్నిధిలో గడిపేవారం.
అటు తర్వాత సంకేన్పల్లి ఇరిచిపెట్టి పాలపాటి గ్రామానికి వచ్చాం. ఇక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు, మా పెద్దన్న, మా నడిపెన్న ఉన్నారు. వారి కుటుంబాలతో పాటు మేము కూడా అందరము, మాకు తల్లిదండ్రులు లేరు, అందరం ఒకసారి కలిసి నివసిస్తే మేలని ఆలోచన కలిగి పాలపాటి గ్రామానికి నేను నా భార్య వచ్చాము. మాకు దాదాపు 4 సంవత్సరాలు పెళ్ళయింది, సంతానము లేదు. పాలపాటి గ్రామానికి వచ్చి బేతనీయ ప్రార్థన సంఘ సవాసములో మేము కొనసాగుతున్నాం. ప్రతి రాత్రి ప్రార్థన కూడికి వస్తున్నాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నాం. ప్రతి దినం ఆయన సన్నిధిలో గడుపుతున్నాం. మాకు దేవుడు 4 సంవత్సరాలైన తర్వాత సంతానము మొదలుపెట్టాడు. ప్రభువా, సంతానము లేదు, 4 సంవత్సరాలైంది పెళ్ళయి, మాకు సంతానం దయచేయని మేము ప్రార్థన చేశాం. దేవుడు మాకు సంతానం అనుగ్రహించాడు. ఒక కుమారుడు, 2 కుమార్తెలు. దేవుడు మనల్ని ప్రేమించి సంతానం ఇచ్చాడు. ఇంతవరకు పిల్లల చదువులలో, పిల్లల భవిష్యత్తులో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. మాకు పొలం లేదు, ఆస్తి లేదు, కనీసం ఇండ్లు కూడా లేదు, స్థలము కూడా లేదు. అయితే దేవుడు మా రెక్కల కష్టాన్ని ఆశీర్వదించి స్థలం ఇచ్చాడు, చిన్న ఇండ్లు ఇచ్చాడు. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నిక లేని మా కుటుంబాన్ని దేవుడు ఎన్నికగా చేసుకున్నాడు. నా ద్వారా, మా కుటుంబం ద్వారా, మా పెద్దన్న కుటుంబాన్ని, మా నడిపిన కుటుంబాన్ని కూడా రక్షించాడు. మేమందరం, మా 3 కుటుంబాలు దేవుని ఆరాధించే కృపను, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునే కృపను మా కుటుంబాలకు ఇచ్చాడు. ఏక తెలియని మా కుటుంబాలకు ఆ దేవాది దేవుడు దొరికినాడు. మేమెంతగానో నలిగిపోయిన వారం, అయితే ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మా కుటుంబాలను ఆయన సందులు ఇంతవరకు సజీవ లెక్కలించినాడు. మేము యేసు ప్రభుని అంగీకరించి దాదాపు 30 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఆయన సందులో మా కుటుంబాలను కాపాడుతూ వస్తున్నాడు. ఆ దేవుడు మా కుటుంబాలను విడవలేదు. దావీదు భక్తుడు పలికినట్టు, నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారమని దావీదు భక్తుడు పలికాడు. ఆ రీతిగా ఎన్నిక లేని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మాకు దిక్కుదేశ లేనప్పుడు, మాకు ఎవరు తోడు లేనప్పుడు ఆ దేవాది దేవుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని విలువైన రక్షణ, ఆనందం మాకు కలిగజేశాడు. నా సంతతికి రక్షణ దయచేయాలని నేను ఆయన ఇష్టంలో గోజాడినప్పుడు మా అన్నదమ్ములకు రక్షణ ఇచ్చాడు. ఆయన ఇష్టంలో ఇంతవరకు గడపడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాలను ఇరిచిపెట్టకుండా ఆయన కృపలో నడిపిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అప్పుల సమస్య వచ్చింది, ఆర్థిక ఇబ్బంది, పిల్లల చదువు కొరకై ఎంతో ప్రయాసపడినాం. అయితే దేవుడు మాలను ఒక స్థాయిలోకి మాలను తెచ్చాడు. ఇండ్లునిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మాకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలను సమృద్ధిగా ఇచ్చాడు. ఆయనను ఆరాధించే కృపను కూడా ప్రతి ఆదివారం, ప్రతి దినము కూడికలో ఆయనను స్తుతించే భాగ్యం, ప్రతి ఆదివారం ఆయన సంధికి వచ్చి ఆయనను ఆరాధించే భాగ్యం మా కుటుంబానికి ఇచ్చినాడు. ఆ దేవుని మా జీవితంలో మేము మరవలేని మేలులు మా కుటుంబం పట్ల చేసినాడు. ఇంతవరకు మేము బతుకున్నామంటే ఆయన కృపనే. ఇంతవరకు ఆయన మమ్మల్ని నిలిపినాడంటే ఆయన భాగ్యమే. ఎన్నిక లేని మా కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నిలిపినాడు. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు చెప్పుటకు కూడా ఏగ్యత ఇచ్చినాడు, అరకత ఇచ్చినాడు. ఇక్కడ నిలవడానికి కూడా ఏగుని కాదు, ఇక్కడ నిలబడి ఆయన మాటలు పలకడానికి కూడా నేను అరుకుని కాదు. ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలు పలుకుటకు, ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. ఆ దేవాది దేవుణ్ణి స్తుతించే కృపనిచ్చాడు.
ఆయన సందులో నిలబడి సాక్ష్యం చెప్పే భాగ్యం కూడా ఇచ్చినాడు. ఈ గొప్ప భాగ్యం ఇచ్చినందుకై దేవునికి స్తోత్రములు. నా జీవిత కాలమంతా ఆయనను స్తుతించిన నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు ఆయనను స్తుతించిన, ఆయనను ఆరాధించిన మే రుడస్థలమే. ఇంత గొప్ప భాగ్యం ధనవంతులకు లేని భాగ్యం, అవసరమంతులకు లేని భాగ్యం మాకిచ్చినాడు. ఈ లోకంలో ఏది లేకపోయినా మేము ఆయనను ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకై ఆ దేవదేవునికి వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము ఇంకా దేవుని సందులో కొనసాగుటకు మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని సందులో నిలబడి మేము చెప్పగల కృపను ఆయన మాకు ఇచ్చినాడు. ఈ కృప మీ లోకంలో ఇంతవరకు దేవుడు మాకు తోడు నుండుటకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ పాదలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వెనుకెళ్ళిన మా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నీ సంలో నిలిపేందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతిదినము ప్రతి క్షణం మాతో నువ్వు ఉండి మా కుటుంబాన్ని కాపాని విధానానికై నీకే వేలాది స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ కూడిక అంతట్లో నువ్వు నడిపించిన విధానానికై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ కూడికకు ఆది అంతం నడిపించిన విధానానికై నీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తోత్రము చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరి సోదరులారా, ఇదివరకు మనము చక్కని సాక్ష్యాన్ని వినగలిగినాము. సహోదరులు మరి యోహాను గారు తన యొక్క జన్మస్థలము, పుట్టి పెరిగినటువంటి గ్రామము, తదుపరి మరి తన యొక్క జీవితం ఎలాగూ ప్రభు నమ్ముకున్నాడు, ఎలాగ దేవుడు తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడో తన సంగతి అంతా కూడా మనకు చెప్పాడు. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, మారు మనసు పొందకపోతే, ఈ సాక్ష్యం వినైనా యేసుక్రీస్తు నమ్ముకొని మారు మనసు పొంది దేవుని రాజ్యమునకు వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసులు మా ప్రియులు యోహాను గారు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకొని ఉండగా దీవించండి. తనను తన కుటుంబాన్ని దీవించుతండి, బలపరచండి, విశ్వాసంలో కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. తన మరణం వరకు, నీ రాకడ వరకు గుడిక దేవాని సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ సాక్ష్యం విన్న వారందరూ కూడా తమ జీవితాల్లో మార్పు కలిగించమని ప్రార్థన సహాయం చేయండి. ఏ ఒక్క ఆత్మయు నశించి నరకానికి వెళ్లకుండా మీరే తప్పించి విడిపించమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సాక్ష్యం అందించిన తన దాసుని కుటుంబానికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ ప్రభు పేరట వందనాలు.